सर कोई ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरु
ఆర్బీఆర్ ప్రాతినిధ్య సభ్యులందరికీ 155వ రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనము రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారిని స్మరించుకోవాల్సిన దినం. ఎందుకంటే ఆయన ఆగస్టు 22, 1869లో రాయచూర్ అనే ఒక చిన్న విలేజ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో కృష్ణారెడ్డి పారమ్మ అనే దంపతులకు జన్మించిన ఈ ముద్దు బిడ్డ ఆ రోజుల్లో అంతా ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందిన రోజుల్లో ఆయన తన పద్ధతి చదువు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోయాడు కానీ వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరుగుతూ తన పద్ధతిలో నిజాం ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగాన్ని సాధించాడు. ఆయన ఆ పోలీసు ఉద్యోగం నుంచి నిజాం ప్రభుత్వకు విశ్వాసపాత్రుడైన అంచెలంచెల వేలుతో హిందూ ముద్దు బిడ్డ. ఆయన పోలీస్ కమిషనర్ అయ్యాక ఆయన యొక్క సేవలను గుర్తించి అప్పటి నిజాం ప్రభు రాజ్ బహదూర్ బిరుదుతో ఆయనను సన్మానించాడు. అలాగే ఆ రోజు చదువులు అందరూ అందరి రోజుల్లోనే తను ముందు చూపుతుంది, ముందు విజరుతుంది. హైదరాబాద్ నగరంలో నారాయణగూడలో కానీ మన హ్యాబిట్ సెంటర్లో కానీ రెడ్డి హాస్టల్ కానీ రెడ్డి కాలేజ్ కానీ స్థాపించి ఎందరో విద్యా అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాడు. ఆ రోజుల్లో ఆయన ఆడపిల్లలు చదువుకోవాలని భావించిన మొట్టమొదటి వ్యక్తి. ఈ విషయాన్ని మన ప్రభుత్వం స్వీకరించి మన పార్లమెంట్ లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బాలికల విద్యకు పాల్పడడం మొదటి వ్యక్తి గారు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు తన 85 సంవత్సరం ఏటా 1956లో చనిపోయాడు. సో ఆయనకు ఈ విద్యార్థుల్ని కృషి చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన సొసైటీ మెంబర్స్ కి, గెస్ట్లకి అందరికీ నా స్వాగతం. రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు చదువు గురించి పిల్లలు దూరంగా వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆ డేస్ లో చదువు ఇంపార్టెంట్ తెలుసు కాబట్టి అక్కడ హాస్టల్స్ స్టార్ట్ చేయించడం జరిగింది. ఆ తర్వాత వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ లో నిజామాబాద్ లో మన ఆర్బీఆర్ సొసైటీ వాళ్ళు రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ స్కూల్ ఒకటి, హాస్టల్ ఒకటి, ఓటేలు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నేను మన కరీంనగర్లో కూడా స్కూల్స్ ఉన్నాయి, నిర్మల్లో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా వారి పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ నా King George of England conferred the title of Order of British Empire for solving the Indian labour problem. A statue has been installed in memory in Hyderabad city near YMCA Crossroads, which is a unique feature for a police officer. A pioneer in the field of education, he took several measures to spread literacy among the people of Telangana region and to promote Telugu as a medium of instruction. Mr. Venkatramaredi Garu was not merely a man of broad shoulders but also broad-minded. He established RPVR Reddy Women's College, Marapati Hanuman Girls High School in Narayanaguda. In his own quiet way, he was the friend and advisor of everyone in distress. He promoted organizations intended for the uplift of Reddy community and was the founder of Noble Reddy Residential School and Library, which is a big factor in cultural and social life of Reddy community in Hyderabad. The education of Telugu girls has received powerful impetus from his sympathy and organizing capacity. Outside Hyderabad too, his silent influence was not being ineffective. The most astonishing feature in the Raja Bahadur's life was the range of his beneficent activities and the perfect mystery in which they are shrouded. The silent hero of the Reddy race will continue to live in the hearts for generations to come. The healthy influence that he was in grateful appreciation of all of it. The great personality died in 1950. ఈరోజు ఈ సమావేశం కాదు
నన్ను పిలిచినందుకు, బోర్డు ట్రస్టీ చైర్మన్ నవీన్ రెడ్డి గారికి, అలాగే ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారికి, సెక్రటరీ ఎల్ గోవర్ధన్ రెడ్డి గారికి, చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీ పి జగన్ రెడ్డి గారికి, అందరూ ఆఫీస్ లీడర్స్కి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఈరోజు రాజబాబు వెంకటరామరెడ్డి జయంత్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే దాంట్లో కొంత నాపే కూడా ఉంది, నాకు ఉంది కాబట్టి నాకు ఎప్పుడు చెప్పాల అంటే ఆయన చాలా మాకు మొట్టమొదటి పోలీస్ కమిషనర్ హైదరాబాద్. మా కమిషనరేట్లో ఫోటో ఉంటుంది, పెద్ద విగ్రహం ఉంటుంది. హైదరాబాద్లో మొట్టమొదటి కమిషనర్గా రాజబాబు వెంకటరెడ్డి గారు దాదాపు 38 years కంటిన్యూగా ఒక కమిషనర్ అంటే అప్పుడు కమిషనర్ ప్లస్ కొత్తవాళ్ళే బల్దియా అంటారు. అంటే అప్పుడు కొత్తవాళ్ళే కమిషనర్, బల్దియా కూడా అంటే జిహెచ్ఎంసీ అండ్ మున్సిపల్ అంటే పోలీస్ రెండు కలిపి ఉండేవారు హైదరాబాద్లో. ఈ రెండింటికి ఒక కొత్తవాళ్ళే బల్దియా దాదాపు అన్ని సంవత్సరాలు పనిచేసి చాలా మంచి మంచి సంస్కరణలు హైదరాబాద్లో అప్పుడే ఆలోచించారు. ట్రాఫిక్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, జిహెచ్ఎంసీలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. 1938లో మాకు హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ అని ఒకటి అప్పుడు అంటే హైదరాబాద్లో ఎలా మనం కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్ కానీ ఎట్లా ఆర్గనైజ్గా ఇవన్నీ తీసుకురావాలనేది 1938లో రాజబాబు వెంకటరెడ్డి గారు అప్పుడు కూర్చొని ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఇప్పటికి కూడా అంటే 1938లో యాక్ట్ తీసుకొచ్చారు. దాదాపు 85 years అయింది. ఇప్పటికి కూడా దాన్ని ఎటువంటి చేంజెస్ చేయకుండా ఈరోజు మనము హైదరాబాద్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే అది ఒకటే ఉదాహరణ, దాన్ని బట్టి మనం చెప్పొచ్చు మనకి ఒక విషయం మీద ఎంత అవగాహన ఉంది, ఒక సిస్టమ్ మీద ఎంత అవగాహన ఉంది అనేది అది మనకి ఎగ్జాంపుల్. ఆయన చాలా సంఘ సంస్కర్త, మొదటి నుంచి కూడా అందరికీ విద్యాపరంగానే కానీ లేకపోతే ఏదైతే సంఘంలో ఉన్న వ్యతిరేకంగా ఉండే వాటిని కూడా మొదటి నుంచి కూడా పోరాడి చాలా సంస్కరణ తీసుకొచ్చారు. ఈరోజు ఆయన ఫలాలు మనం అందరూ అందుకుంటున్నాము. ఆయన స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడు ఇదే నిజామాబాద్లో ఆయన స్ఫూర్తితో నవీన్ రెడ్డి గారు అప్పుడు ఉన్న కమిటీ అందరూ కూడా 1979లో ఇంత పెద్ద ప్రిమిసెస్ కొని ఇంత ఆర్గనైజర్స్ గా చాలా మంది మళ్ళీ డెవలప్ చేస్తూ ఈరోజు హాస్టల్ కావచ్చు, లేకపోతే ఉమెన్స్ విషయాలే కావచ్చు, లేకపోతే చేయూత లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకురావాలని ఆయన స్ఫూర్తితో మీరందరూ కూడా కొనసాగిస్తున్నారు. ఆయన అందరికీ కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు ఆయన స్ఫూర్తితో చేయాలని ఆకాంక్షిస్తూ కొంత సమయం వల్ల నేను వెళ్ళేది మీరందరూ క్షమిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ఉద్యోగ కృతజ్ఞతలు ముగిస్తున్నాను. ఓకే రెడీ సార్, చూడండి మేడం ఇటు వచ్చారు ఇంత ఉంటుంది ఆగితే మళ్ళీ ఇటు వచ్చి రైట్ Data of Chekron Nishita Reddy, daughter of Chekron Ravindra Reddy and Srimati Sarita Reddy. Chekron Nishita Reddy completed her school education 1st to 10th class from Star World High School, Yana, for your future. We request the parents of Chekron Nishita Reddy to join her. ఓకే రైట్ సార్ మేడం రైట్ ఓకే ఓకే రెడీ. గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఇంటర్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు సార్. మనం ఈరోజు ఇక్కడ రాజబాబు వెంకటరామరెడ్డి గారి 155 జన్మదినం పురస్కరించుకొని సమావేశం కావడం జరిగింది. మనమందరం తన గురించి చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే 1918లో రెడ్డి హాస్టల్ని స్థాపించింది. రెడ్డి హాస్టల్లో ఇక్కడ ఉన్న చాలా మంది కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద
పర్సన్స్ ఇక్కడ అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో అంతా విజన్తో ఒక ఆప్షన్ స్థాపించడం, తను అనుకుంటే ఎన్నో కోట్లు సంపాదించిన వాడేమో, కాకపోతే సొసైటీ గురించి ఆలోచించి ఇంత సేవ చేసింది కాబట్టి ఈ రోజుకి 155 ఒక బర్త్డే మనం అందరం చేసుకోగలుగుతాం. సో ఇది మనం సొసైటీకి గివ్ బ్యాక్ లాగా తను ఏం చేసిందో ఇది మనం కూడా అలవర్చుకుంటే బాగుంటుంది. అండ్ నేను కూడా ఇలా అక్కడే కూర్చొని బర్త్డే ఎన్నో బర్త్డేస్కి 2000 బిఫోర్ అటెండ్ అయినా, ఇప్పుడు ఇక్కడ గెస్ట్ లాగా వచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ర్యాండమ్ ఎందుకు చెప్తున్నా అంటే నా 10th SSC అప్పుడు ఎక్స్టర్నల్ మన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు యూనిఫామ్లో వెళ్తుంది. ఆర్బీఆర్ రెస్టారెంట్ గుర్తుపట్టి చాలా మంది వచ్చి మా అబ్బాయి కొంచెం హెల్ప్ చేయండి అంటే నేను ఎవరో తెలియదు, నా స్కూల్ యూనిఫామ్ గుర్తు చేసుకొని మీరందరూ క్లాస్ 1 స్టూడెంట్స్ అని చెప్పి ఆ బ్రాండ్ ఉండేది, అది అక్కడే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నిలబడి. ఓకే మేడం, ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి. ఓకే రెడీ మేడం, ఇటు చూడండి, కెమెరా సైడ్ చూడండి. సార్ నిలబడరా సార్, సార్ మీరు నిలబడండి సార్, నిలబడండి ఒకసారి. రైట్ రండి సార్, బయటకు రండి. రైట్ రైట్ ఓకే. ఇద్దరు కెమెరా. ఓకే రెడీ. ఓకే రెడీ. ఇద్దరు కెమెరా. మేడం ఇటు చూడండి, రెడీ. అనిల్ వెనకకు రా. 147th rank. Ajit has decided to join in MBBS. We congratulate you. We request the parents and grandparents of Ajit Jervil to join him. ఓకే బాబు దగ్గర మేడం, దగ్గరికి రండి, దగ్గరికి రండి. రైట్ ఓకే రెడీ. రెడీ సార్, ఇటు చూడండి. ఓకే రెడీ. మేడం మేడం Students with an endless thirst to understand any topic I read about.
I'd like to thank my parents, Mr. Vinod Kumar and Mrs. Shamanti Reddy, for working very hard alongside me, all day, every day, and for all the selfless sacrifices they have made to see me as a successful student in my very first attempt in all these examinations. I feel truly blessed and thankful to have such parents who played a role in the most crucial pillars of my life. I'd also like to thank my grandfather, Mr. Jokanti Narsa Reddy, who is a retired DIG in registration and stamps and is also a lifetime member of RPDR Society Nizamabad, and my grandmother, Mrs. Jokanti Sujata Reddy, who has always inspired and supported me ever since my childhood to be the best version of myself. Thank you, Tata and Mama, for always being there for me. సొసైటీ సభ్యులు ప్రస్తుతం ఉపాధ్యాయులు హాస్టల్ సిబ్బందికి మరియు మీడియా వారికి పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.